చుట్టూ ఉన్న చెలికెత్తెలు వెళ్ళారు. ఏమయ్యా, ఏమైనా ఆహారం తీసుకుంటావా, కాస్త పానీయం తీసుకుంటావా, బడలిపోయి ఉన్నావా, కాస్త విశ్రాంతి తీసుకుంటావా, వాళ్ళు వేయవలసిన కుశల ప్రశ్నలు వాళ్ళు వేశారు. ఆయన కూడా అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పక్కర్లేదమ్మా, నేను తిన్నాను, ఏమీ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నాను, కానీ నాకు ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది, మీరు ఆడపిల్లలే, ఈమెమిటి అంత చిక్కిపోయింది, అంత శల్యంలా అయిపోయింది, ఏమి తపస్సు చేస్తున్నావేమమ్మా అని అడిగాడు. అవును, తపస్సు చేస్తున్నాను. ఎవరి కోసం? పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఎందుకు నీకు మధ్యలో అంటే ఆయన్ని భర్తగా పొందాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు, ఆ వచ్చిన బ్రహ్మచారి, అయ్యయ్యయ్యయ్యయ్యో ఎంత తప్పు చేశావమ్మా, శివుడి గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. శివుడి గురించి తపస్సు ఏమిటి, ఇంత చేస్తేనే ఆయన రాలేదు, తపస్సు చేయకుండా ఎలా వస్తాడని. ఎంత పొరపాటు చేసేసావమ్మా, శివుడి గురించి తపస్సు ఎందుకు, ఆయన్ని భర్తగా కోరుకోవడం ఏంటి, లోకంలో ఎవరైనా కోరుకుంటారా అలాగా? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు భలె మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియుదమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు. మగువా ఒంటివాడు దైవంబు చూడడే, మాయచేతో కపట మంత్రములను నిన్ను ఇట్లు మరగించుకున్నాడు, నీకు తగినవాడు కాడు. ఆయన తేల్చేశాడు. వచ్చిన బ్రహ్మచారి అన్నాడు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. పరమేశ్వరుడు అంటే చాలా గొప్పవాడు అనుకుంటున్నావేమో, ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే కానీ ఆయనకే కూడు లేదు. ఆయన భిక్షాటనమూర్తి. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడితే అన్నపూర్ణమ్మ గరిటితో వడ్డిస్తూ ఉంటుంది. ఆయనకే అన్నం లేదు, ఆయనే భిక్షాందేహి అని అన్నం తెచ్చుకుంటాడు. ఆయన కోసం మళ్ళీ పెద్ద తపస్సు కూడా ఏమిటన్నాడు. తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి మాట్లాడిన బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఏకైక మూర్తి శివుడు ఒక్కడే. అంటే మీరు నిజంగా నిజం అనుకునేది ఇవన్నీ. మళ్ళీ నేను ఈ తత్వం అంతా చెప్పాలంటే కాశీలో 3 నెలలు ఉండాలి, అందుకు భయం నాకు. అంటే భయం ఏం లేదు, కాశీలో ఉండడం మంచిదే అనుకోండి. పరమేశ్వరుడు చేతకానివాడై వెళ్ళి ఆవిడ దగ్గర భిక్షాటన చేయలేదు. ఆవిడంత చేతకానివాడని నువ్వు వచ్చి భవతి భిక్షాందేహి అంటే అన్నం పెట్టననేటంతటి బేల, అంత అహంకారంతో ప్రవర్తించే స్త్రీ ఆవిడ కాదు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా అండి ఆయన? పరమశివుడు ఎందుకు నిలబడతాడో తెలుసా? ఆదిభిక్షువు అని. లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా కదలికలన్నీ ఆవిడే ఇవ్వాలి. ఆవిడ ఇవ్వాలిరా. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని అడగరా అంటే, నేను అంతవాణ్ణండి, నేను ఇంతవాణ్ణండి, నేను వెళ్ళి ఎలాగో ఆడదాని దగ్గర చేయి చాపుతానండి అంటారేమో. ఒరే, లోకములన్నిటినీ సృజించి పెంచి చిట్ట చివర నాలో లయం చేసుకోగలిగిన నేనే వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడ్డాను, ఇక నీకేమో అవమానం నిలబడ్డానికి అని అందరినీ ఆవిడ దగ్గరికి పంపి ఆవిడ అనుగ్రహం కలిగింప చెయ్యాలని ఆయన నిలబడ్డాడు. చేతకానివాడై కాదు. అందుకు ఆదిభిక్షు అయ్యాడు ఆయన. కాబట్టి తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. ఎప్పుడైనా పెళ్లి సంబంధం చూసేటప్పుడు మొట్టమొదటి ఏమడుగుతారు? పిల్లాడికి వయసు సరిపోవాలి కదా, అన్నీ బాగున్నాయి కానీ 26 ఏళ్ళు పెద్దదంటే చేస్తారేంటి? 26 ఏళ్ళు పెద్దాడో 14 ఏళ్ళు పెద్దవాడు, డబ్బా చాలా గ్యాప్ వచ్చేసిందండి అంటాం కదా. మరి నువ్వు చూస్తే యవ్వనంలో ఉన్నావు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటని ఆయన అడుగుదామంటే ఎప్పుడు పుట్టాడో చెప్పగలిగిన వాడు లేడు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎంత వృద్ధుడు ఆయన. శివమహిమ్నా స్తోత్రం చేస్తూ పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర అవిష్టాయ చ నమో అని. స్మరహర అవిష్టాయ చ నమో. దూరంగా ఉండేవాడు ఆయనే, దగ్గరగా ఉండేవాడు ఆయనే. బహువృద్ధుడు ఆయనే. మంచి యవ్వనంలో దక్షిణామూర్తిగా కూర్చునేవాడు ఆయనే. కాలమునకు లొంగడు. కాలము ఆయన నుండి వచ్చింది కానీ కాలంబు గతి, ఆయన నడక కాలం. అటువంటి వాడు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు? అది ఆయన గొప్పతనం. పైకి ఎప్పుడు పుట్టాడో తెలియనంత వృద్ధుడమ్మా. ఆయనతో నీకు పెళ్ళేమిటి? చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు. పోని ఇవన్నీ వదిలిపెట్టేసేయి. వయస్సు తెలీదు, అది తెలీదు, ఎలా ఉంటాడు పెళ్లి కొడుకు అని అడిగితే చెప్పాలా ఎవరికైనా? ఇప్పుడంటే ఫోటో చూపిస్తున్నారు. పూర్వం పెళ్లి కొడుకు ఎలా ఉంటాడంటే తెల్లగా ఉంటాడండి, లేకపోతే నల్లగా ఉంటాడండి, 5.5 అడుగులు పొడుగండి, లేకపోతే 5 అడుగులు పొడుగండి, ఏదో చెప్పాలా? ఎలా చెప్తారు మీరు శివుడికి? ఆయనకి రూపం ఉంటే శివుడు, రూపం లేకపోతే నిర్గుణ బ్రహ్మం, రూపానికి నిర్గుణానికి మధ్యలో ఉంటే అరూపరూపి శివలింగం. ఇలా ఉంటాడందామా 63 లీలామూర్తులు.
శివుడికి ఉన్నన్ని లీలామూర్తులు ఎవరికీ లేవు. 63 రకముల లీలామూర్తులు ఉన్నాయి. పొద్దున్న కంచికామకోటి దేవాలయంలో చూసి మురిసిపోయాను నేను, ఎన్ని మూర్తులో గుడి చుట్టూ, అపురూపమూర్తులు. కాబట్టి అన్ని రకాలైనటువంటి రూపాలు ఉన్నవాడు. ఏ రూపం అని చెప్తాం? శివుడి రూపం చెప్పమంటే అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేయటమ్మా నీకు? ఇది పైకి, లోపల అంత గొప్పవాడు, నామరూపాతీతుడైనటువంటి వాడు శివుడు. కాబట్టి అతని యొక్క రూపం తెలుసుకుందామంటే ఆకారమెట్టిదో అరయుధమన్నా ఆకారమెట్టిదో ఎరుకలేదు. ఆయన ఆకారం ఏమిటో తెలియదు. పోనీ కులగోత్రములు 2 తెలియదమన్నచో తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. పెళ్లి చేసేటప్పుడు ఆయన కులం ఏమిటి, ఆయన గోత్రం ఏమిటి కనుక్కోవాలి. రేపు పొద్దున్న కన్యావరుని చెప్పాలా, ప్రవర చెప్పాలా? చెప్పాలంటే తండ్రి తెలియాలా, తాత తెలియాలా, ముత్తాత తెలియాలా? తెలియకుండా ఎలా చెప్తారు? ఎలా పెళ్లి చేస్తారు? గౌరీ తపస్సు ఎలా జరుగుతుంది? పీటల మీదకి ఎలా వస్తాడు? అసలు వాళ్ళ నాన్నగారు ఎవరితో నిశ్చితార్థం చేసుకోవాలి? కాబట్టి అడుగుదామంటే కులము గోత్రము అడుగుదామంటే తల్లి తండ్రి ఉంటే అడుగుతాం, పెదనాన్నో పెద్దమ్మో పినతల్లి బాబాయ్యో ఉంటే వెళ్ళి అడుగుతాం. అసలు ఆయనకి తల్లి తండ్రి భూమి మీద ఉన్నారని ఎక్కడా లేదు. ఆయన ఇప్పుడు పుట్టాడో తెలియదు, ఆయనకి తల్లి తండ్రి ఉన్నాడని అసలు ఎక్కడా లేదు. ఇక అటువంటి వాడికి ఎలా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అయినా నేనొకటి చెప్పనా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒంటివాడు దైవంబు చూడడే. పాపం ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన ఒంటివాడు, ఆయనకి అని ఎవడు లేడు. అందుకే ఓ గడుసుక వెన్నాడు, ప్రపంచంలో అనాథ అంటూ ఎవరైనా ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఎందుకంటే అనాథనాథుడై ఆయన మనకుండగా మనం ఎందుకు అనాథలవుతాం? ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఆయన్ని ఆదుకునేవాళ్ళు లేరు, కాబట్టి ఆయన అనాథ అని వెంటనే అన్నాడు. కాదు, ఆయన కూడా సనాథి. ఎందుకంటే ఆయన్ని ఆదుకోవడానికి అమ్మవారు ఉంది, అమ్మవారిని ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అనాథ అన్న మాట లోకంలో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు ఈ మాట అన్వయం అవడానికి అవడు లేడు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. భక్తి ఉన్నవాడి హృదయం అలా ఉంటుంది. కాబట్టి ఆయన గురించి చెప్పాలి అంటే ఒంటివాడు దైవంబు చూడడే. పాపం ఎవరు చూడాలి? ఆయన్ని దేవుడు చూడాలంతే. పైకి లోపల ఆయన తప్ప వేరొకటి లేదు. ఉన్నది శివం, శివుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదాచార్యులు వారిని కలుసుకున్నప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే కస్త్వం అంటే నేను ఇంద్రియాలు కాదు, నేను బుద్ధి కాదు, నేను మనస్సు కాదు, కేవలం శివోహం, నేను శివుణ్ణి అంటారు. కాబట్టి ఉన్నది ఆ ఒక్కటే, కానీ మాయ చేత నామరూపాత్మకంగా జగత్తు కనపడుతోంది. ఈ కారణం చేత తత్వతః శివుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడం, పైకి చెప్పినప్పుడు వింటే పద్యం పాపం వంటివాడమ్మా దేవుడు చూడాలి, ఆయనకి ఎవరున్నారు? చూడండి, మనం చాలా దయనీయమైన వాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకోండి, ఎవ్వరూ లేరనుకోండి, అష్టదరిద్రాల్లో అదోటి, ఎవ్వరూ లేకపోవడం. తన పనులన్నీ తనే చేసుకోవాలి. తనకి పని చేసేవాడన్నవాడు ఒక్కడూ లేకపోతే అష్టదరిద్రాల్లో ఒకటి. ఒంటివాడు దేవుండు చూడడే, ఒక్కడే పాపం ఆయన్ని దేవుడు చూడాలంతే. కానీ నాకు అనిపిస్తోంది, మరి నువ్వు తపస్సు చేయడం ఏమిటి ఆయన గురించి? నాకు ఒకటి అనిపిస్తోంది, ఏదో మాయచేతో కపట మంత్రములను నిన్ను ఎరిగించుకున్నాడు. మాయో కపట మంత్రం వేసి వశీకరణం చేసి నిన్ను దాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా మాట్లాడితే నీకు తగినవాడు కాడు. శివుడు ఒక్కనాటికి నీకు తగినవాడు కాడు. శివుడితో నీకు పెళ్ళేమిటమ్మా? ఎవరి మాటలు చెప్తున్నది? శివుడే బ్రహ్మచారిగా వచ్చి. అంటే ఆవిడికి ఎంత శివభక్తి ఉందో చూడాలనుకున్నాడు. అంటే తెలియదా సర్వజ్ఞుడికి? మనకి తెలియచెయ్యాలనుకున్నాడు. ఆది దంపతులుగా వాళ్ళు అలా ఎందుకుంటారో చెప్పాలనుకున్నాడు. ఆవిడ ముఖం ఎర్రపడుతోంది, జేవురిస్తోంది తప్ప ఆవిడ అదేమిటి నిజమే అనేం పునరాలోచనలో పట్టలేదు. అప్పుడు అన్నాడు, చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుక అని, రత్నకంకణములు రమణుడై తొడగడు పాతాళ సర్ప కంకణములు కాని. ఆయన ఓ బట్ట కట్టుకోవాలి, పట్టుకెళ్ళి ఏదో మంచి పట్టు పంచెలు సాపిచ్చి కట్టుకోండి అన్నారనుకోండి, ఆయన ఏం కట్టుకోడు. రేపు పొద్దున పెళ్లిపేటల మీద కట్టుకోమంటే అవేం అక్కర్లేదు ఆయనకి. మదసింధురేంద్ర చర్మంబుక అని ఆయన ఏనుగు చర్మాన్ని కట్టుకుంటుంటాడు. ఏనుగు చర్మం చేతకాక కట్టుకున్నవాడు కాదు. ఇక్కడికే దగ్గరలో ఉంది కృత్తివాసేశ్వరలింగం అని. మహానుభావుడు గజాసుర సంహారం చేసి కోరుకున్నాడు ఆ గజాసురుడు, నా తోలు తీసి నువ్వు కట్టుకోవయా దుర్గంధము లేక చినుంగక
అది చిరిగిపోకూడదు, దుర్గంధం రాకూడదు, సువాసనతో ఎప్పుడూ ఉండాలి, నీ ఒంటి మీద ఉండాలని అడిగితే కట్టుకున్నాడు భక్తపరాధీనుడై. ఇక్కడే ఉంది కృత్తివాసేశ్వర లింగం. దాన్ని దర్శనం చేస్తే ఆ లింగాన్ని సమస్త పాపములు నశిస్తాయి. కాబట్టి మహానుభావుడు అంత గొప్పవాడు. ఆయన చెప్పడం ఎలా చెప్తున్నాడు? ఆయన చెప్పేటప్పుడు మాత్రం చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మద సింధురేంద్ర చర్మంబు కాని. పట్టుబట్టలు కట్టుకోమంటే కట్టుకోవడమ్మా, ఏనుగు చర్మం కట్టుకుంటాడు, నెత్తురు ఓడుతున్నది. ఆయనతో నీకు పెళ్ళేమిటి? రేపు పొద్దున కొంగుముడి వెయ్యాలి. ఆ ఏనుగు రక్తం ఓడిపోతున్న చర్మాన్ని నీ పట్టు కొంగుని కలిపి ముడేస్తారా? ఎలా కుదురుతుంది? పోని రత్న కంకణములు రమణప్ప తొరగడు ఫణిలోకరాజ కంకణము కాని. పోనీ ఏదో రత్న కంకణాలు తీసుకొచ్చి పోన్లేవా, పట్టుబట్ట కట్టుకోకపోతే కట్టుకోకపోయావు, ఓ కంకణాలు వేసుకో అని చెప్పి చక్కగా ఏమైనా మణిహారాలు అవి ఇస్తే వేసుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన దగ్గర రకరకాల కొలతలున్న పాముల పెట్లు ఉంటాయి. అవి తీస్తాడు, ఒక్కొక్కటి తీసి ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని ఇక్కడ చుట్టుకుంటాడు, ఓ పావుని వేలుగు పెట్టుకుంటాడు, ఓ కొన్ని పెద్ద పావులు మెళ్ళో వేసుకుంటాడు, కొన్ని పావులు కాళ్ళకి చుట్టుకుంటాడు. ఇన్ని పావులన్నీ వేసుకుని చక్కగా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు నాగాభరణుడని పేరు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో పెద్ద చమత్కారం చేశారు. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్తున్నారు ఆయన. ఆ నవరసాలు చెప్పేటప్పుడు ఆ నవరసాలు చెప్పినప్పుడు అమ్మవారి కళ్ళల్లో భయానకం చెప్పాలి, భయం ఎలా కనపడుతుందో చెప్పాలి. అందరి భయాన్ని తీసేసే తల్లి కళ్ళల్లో భయం ఎలా చెప్తారు? అసహ్యంగా ఉండదు చెప్తే, అమ్మవారు భయపడిందని చెప్తే. అందుకని భయం చెప్పడం ఎలాగో అని ఆలోచించి శంకరులు కనుక ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులు కూర్చునుంటే శంకరుడిని స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. పరమశివుని మీద స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోతారు. అమ్మవారింత పొంగిపోతుంటే పరమశివుడు పక్కన కూర్చుని ఉన్నాడు. మా ఆయనే అని గొప్పగా ఉంటుంది కదా, అందుకని సభలో ఎవరూ చూడకుండా ఆవిడ సంతోషంగా ఇలా ఆయన చేయి పట్టుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకునేటప్పటికీ ఆయన చేతి మీద ఉన్న పాము పిల్లలోటి మెల్లిగా ఆవిడ చేతి మీదకి ఎక్కింది. పావుకి అడుగున చల్లగా ఉంటుంది. ఆ పాము పిల్ల ఈవిడ చేతి మీదకి పాకేటప్పటికీ ఏమిటి మా ఇలా చూసి చేయి పట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది, సభ వంక చూస్తే ఆవిడ ఇలా చేయి పట్టుకుంది సంతోషంగా, మా ఆయని ఇంత గొప్పవాడు అని. ఆ పాము పిల్ల చేతి మీదకి ఎక్కింది చల్లగా. ఏమిటని ఇలా చూసింది, పాము పిల్ల అంది ఆవిడ. అప్పుడు ఆవిడ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకరాచార్యులు. అంత అందంగా చెప్పాలి తప్ప ఇంకోలా చెప్పకూడదు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీత. శివుడి మీద ఉన్న పాము తన మీదకి ఎక్కినప్పుడు భయపడినట్టుగా ఆవిడ కళ్ళలో భయంతో కూడిన రసం కనపడింది అన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పాముల్ని తెచ్చి కంకణాలుగా వేసుకుంటాడు. రేపు పొద్దున పెళ్లి కొడుకు పీటల మీదకి వచ్చాడంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు, బ్రహ్మస్థానంలో కూడా ఎవడో కూర్చోడు. ఎందుకనంటే పెద్ద నాగుపాము ఒకటి ఇలా ఉందనుకోండి, మంగళసూత్రం ఇలా పట్టుకోండి, ఈ దర్భలు ఇలా పట్టుకోండి అని ఎలా చెప్తాడు. అది టపుక్కుని కాటేస్తే పైగా కాళ్ళు కడగాల రేపు పొద్దున కన్యాదానంలో. ఆ 2 కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు అనుకోండి, అక్కడి నుంచి పాపం మేనకాదేవి వచ్చి నీళ్లు పోస్తే ఆ పాములు ఎంత కోపం వస్తుంది వాటికి, వాటి మీద నీళ్లు పోస్తే అక్కడి నుంచి అవి నీళ్లలో దిగి గిరగిర తిరుగుతుంటే ఏమిటి కడుగుతాడు హిమవంతుడు, హడిలిపోడు. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? రత్న కంకణములు రమణప్ప తొడగడు ఫణిలోక రాజ కంకణము కాని. పైగా చందనగంధంబు జానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. చక్కగా ఏదో చందనం తీసుకొచ్చిస్తే కొత్త పెళ్లి కొడుకని ఒంటి నిండా చందనం రాసుకుని సువాసనలు కొడుతూ ఉండడు. నాకు ఇవి అలవాటు లేదండి అని చెప్పి తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి యొక్క భస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. పైగా అన్నిటినీ మించి పూల దండలు భోగియై తురమడు వెలలేని రేయింత వెలుగు కాని. చక్కగా నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్. పురుషుడంటే ఎప్పుడు మెళ్ళలో పూలదండ వేసుకుని తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరిగితే పిచ్చాడు అనుకుంటారు అనుకోండి, అలవాటు పోయింది. కానీ యథార్థానికి పురుషుడు ఎప్పుడూ మెళ్ళలో పూలదండతో ఉండాలి అని శాస్త్రం. కాబట్టి ఆయన మెళ్ళలో పూలదండ వేసుకోడు, ఎప్పుడు ఆ చంద్రవంకని తెచ్చి ఇక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ విచిత్రంగా ఉండదు అలా కూర్చుంటే. ఎవరైనా కూర్చుని నెత్తి మీద చంద్రుడిని నెట్టు కూర్చున్నాడు అనుకోండి, నెత్తి మీద చంద్రుడు, 3 కళ్ళు, ఒంటి నిండా పాములు, ఆ మదపంచబాణ భస్మ. ఏమిటి ఇంట నుండనొల్లడులుకొలలో కాని. ఇంట్లో ఉండడు, ఆయనకు ఒక ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండనొల్లడులుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని. పోనీ నీ దగ్గర సింహం ఉంది కదా రండి, ఎందుకంటే ఆ ముసిలిద్దు పాపం రండి హాయిగా ఈ సింహం మీద వెళ్ళిపోదామంటే అబ్బెబ్బెబ్బే